చూడరా తమ్ముడు నవ్వుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తుందో. గీసుంటుంది దారా నువ్వు ఉంచుకుంటాను. దీనికి విడాకులు ఇచ్చే మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం మేము. చూడరా ఎట్లా ఎత్తుందో, అది ఎంత నవ్వుకుంటా తింటుందో. నువ్వు ఆగాము మా బావ వచ్చాడు. సరే అన్నం మీద గట్లే తీసిండు. ఏమో నీ ఒకసారి రాయి. ఏమైంది భోగినకి ఇట్లా తెచ్చినావు? ఏందా కుమార్ నడిదేవతలకు వచ్చి గట్ల అన్నం ఎత్తేసావు? ఇదే పద్ధతేనా? అన్న నాగే బా ఏమైంది గట్ల తెచ్చినావు? ఏ ఆగ్రాబాయ్ నేను నీతో మాట్లాడతాను. ఏ నువ్వులేయా నువ్వులు బావా నువ్వు ఆగరా. నేను ఈ ఊరు పెద్ద మనిషినా అయినా గవాన్ని పక్క పెట్టడానికి మధ్యలో వచ్చి దావతలో అన్నం ఎత్తేసిన పద్ధతి ఏ నుండి ఇంటికాడ చూసుకోవాలి. కానీ అది నా పెండ్లాం, ఇడు నా బొమ్మరిది, ఈ దావత నా అత్తగారిది. నువ్వులే అడగానికి నువ్వులేయా? అరే సొంటానికి ఇచ్చినవరా మీ అక్కను, మళ్ళా కిషన్ తాగితే నన్ను విలువలేదు నువ్వు. అన్న నాగే ఏంది బావా అత్తమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే ఇజ్జత్ పోయినాదిరా, ఇజ్జత్ పోయిందా కొడుక? ఒక్కసారికి నీకు ఈ టైం కింద పడితే మీ అక్క మా ఇంటి కాడ మా ఇజ్జత్ ఎంత తీస్తుంది అనుకుంటున్నావు బిడ్డ? నువ్వు రాయే ఇంటికి, దాన్ని నువ్వు ఎట్లా తోలుకొస్తావు తోలుకదారా, అప్పుడు మాట్లాడతా. ఏ నర్రా నాడు మనకేమైనా గతి లేకొస్తున్నావా వీళ్ళింటికి? నాడు సపడే నాడు బావా అత్తమ్మ ఏ అల్లుడు నేను మాట్లాడతా, నువ్వు ఏ అరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను మాట్లాడుతుంది. వాళ్ళు ఎట్లా పోతారు ఏ లెక్కలు పోతారు నేను చూసుకుంటా. అరే బిడ్డ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. నువ్వు ఫోన్ చేసినావా కళ్ళకు చెట్ల కిందకి పోతున్నా? చెయ్యలేరా. మళ్ళీ ఎట్లా వచ్చిర్రు? మరి చెప్పండి ఎట్లా వస్తారు అల్లుడు? ఏమో ఎట్లా వచ్చినా కానీ రాజానేమో అలిగిపోయిండు. మరి ఏం చేస్తాం మరి? తిను రాజు తినిపోరు మీరు తినిపోరు. అన్నం ఊకే అన్నుంచి